దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు గుండె ఆపరేషన్ అయ్యి 2020కి 5 నెలలు అవుతుంది. ఈ నెల 20నే నన్ను చెక్కింగ్ పిలిచి ఉన్నారు డాక్టర్ గారు. పిలిచి ఉన్నప్పుడు ఎకో టెస్ట్ ఇవన్నీ ఈసీజీ ఇవన్నీ తీశారు. ఎకో టెస్ట్ మాత్రమే ఆయన చూసి, నీ గుండె పాత మనిషికి ఎట్లా ఉంటుందో పనిచేస్తుందో ఇప్పుడు అదే రీతిగా పనిచేస్తుందయ్యా, ఇది దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతమైన కార్యమని డాక్టర్ గారే అన్నారు. అవును సార్, అనేక పరిశుద్ధులు అనేక మంది నా గురించి ప్రార్థన చేస్తున్నారయ్యా, ఆ కృప నన్ను ఇచ్చిపోదు, నా గుండెని ఇంకా బాగా చేస్తాడు అని అన్నాను. తర్వాత అయ్యా నీ గుండె ఇప్పటికి 60% వర్క్ చేస్తుంది, హిమోగ్లోబిన్ పర్సెంట్ కూడా 14% పెరిగింది, చాలా బాగా ఉంది, నువ్వు ఎక్సర్సైజ్ అయ్యి నువ్వు ఇప్పుడు ఏ ఆహారం తీసుకుంటున్నావో అదే ఆహారం తీసుకో, తర్వాత అదే ఆ రకంగా ఎక్సర్సైజ్ చేస్తుంది, నువ్వు మళ్ళా ఫిబ్రవరి వరకు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఫిబ్రవరిలో రమ్మని అన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధులు అనేక మంది సంఘస్థులు ప్రార్థన వల్లనే నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అట్లాగే నేను కూడా దేవుడికి కృతజ్ఞతడుగా ఉండి, పరిశుద్ధులు అప్పుడప్పుడు డాక్టర్ గారు అయితే దొంగలో తిడుతున్నారు, అయినా పరిశుద్ధులు పిలిచినప్పుడు వస్తూ ఉన్నాను, వారికి లోబడి వారు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఉన్నాను. అట్లాగే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ నెలంతా కూడా బిడ్డల యొక్క రాకపోకలు, నా యొక్క రాకపోకలు కుడి ప్రక్క నీడగా ఉండి దేవుడు కాపాడాడు. అలాగే ఈ నెలంతా కూడా ఆకాశ పక్షులను పోషించినట్టు నన్ను నా బిడ్డను కూడా పోషించి నా ఏ లోటు లేకుండా చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను. అట్లాగే నూతన నెలలో నూతన కృప, నూతన ప్రభావం, నూతన శక్తి, నూతన వాగ్దానం పొందుకొని ఆయనలో నేను జీవించే బిడ్డగా మీరందరూ ప్రార్థన చేయండి. ఆయన మహిమగల రాకడకు నేను నా బిడ్డలు ఆయన వారసులుగా మారినట్లు మీరందరూ ప్రార్థించమని, చేసిన సాక్ష్యం జీవించమని వేడుకుంటున్నాను. వారి పట్లను మనిషిగా పుట్టిన ప్రతి వారి పట్ల చేసిన మేలు ఉపకారాలకై స్తుతించెదము.